హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారములు. ఈ వీడియోలో కౌశలంకు సంబంధించినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పడానికి మీ ముందుకైతే వచ్చానమాట. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క వీడియోకి అయితే లైక్ చేయండి. సో ఇప్పుడు నేను ఈ యొక్క థంబ్నెయిల్లో ఇచ్చిన మాదిరిగానే ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మీకున్న డౌట్స్ని అయితే క్లియర్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తానన్నమాట. సో 35 కంపెనీలు అయితే ఎవరైతే సెకండ్ రౌండ్ ఎగ్జామ్ కంప్లీట్ చేశారో, సో అలాగే నాట్స్ రిజిస్ట్రేషన్ నెంబర్‌ని ఎంట్రీ చేసిన వాళ్ళందరికీ కూడా 35 కంపెనీలు, సో ఇంకా చాలా కంపెనీలు ఇంకా యాడ్ అవ్వబోతున్నాయి. నేను ఇక్కడ చూపిస్తానండి. కాబట్టి జాగ్రత్త, స్కిప్ చేస్తే ఈ వీడియో కనుక మీకు అర్థం కాదు. కాబట్టి 35 కంపెనీలు ముందుకొచ్చేసాయి ఆల్రెడీ. నేను ఇక్కడ స్క్రీన్ షాట్లు ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి ఎందుకు లేట్ అవుతుందనంటే, సో కొంచెం టైం అనేది పడుతుంది. ఎందుకనంటే మనం చేసినటువంటి ఆ యొక్క స్కోర్ ఏదైతే ఉందో, లేదంటే మార్క్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి మనకు తగినటువంటి జాబ్ కావాలి అంటే మనకు కంపెనీ అనేది రికమెండ్ చేయాలి. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ప్రెజెంట్ సెకండ్ రౌండ్ అసెస్మెంట్ కంప్లీట్ చేశారో, అలాగే నాట్ రిజిస్ట్రేషన్ నెంబర్ చేసి ఇచ్చి ఆ స్టేటస్‌ని పెండింగ్‌లో ఉన్నదాన్ని అప్రూవల్ చేసుకొని ఉంటారో వాళ్ళకి అయితే రీసెంట్‌గానే 35 కంపెనీలైతే ముందుకు రావడం అయితే జరిగింది. ఇంకా చాలా కంపెనీస్ అయితే మనకు కౌశలం ప్లాట్‌ఫార్మ్ ద్వారా ముందుకు తీసుకురావడం అయితే చాలా కంపెనీస్ అయితే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. సో ఇప్పటికే 35 కంపెనీలు ముందుగా జాబ్స్ ఇవ్వడానికి వచ్చాయి. సో నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. సో ఇది మీకు అర్థమైందనుకుంటాను. సో జాబ్ ఖచ్చితంగా వస్తుందనంటే ఖచ్చితంగా మనకు వస్తుంది. సో అలాగే చాలామంది అడుగుతున్నటువంటి సెకండ్ డౌట్ ఏంటంటే, చాలామంది కామెంట్ చేస్తున్నారు, చాలామంది వాట్సాప్‌లో మెసేజ్‌లు అయితే చేస్తున్నారు. బ్రదర్, సెకండ్ రౌండ్ అసెస్మెంట్ ఏదైతే ఉందో ఆ యొక్క ఎగ్జామ్ రాయాలా వద్దా అని అడుగుతున్నారు. సో ఎగ్జామ్ మీకెలాగో మెసేజ్ వచ్చింది గనక మీరు ఎగ్జామ్ రాయడమే బెస్ట్. సో సెకండ్ రౌండ్ అసెస్మెంట్ ఎవరికైతే మెసేజ్ వచ్చిందో ఆ సెకండ్ రౌండ్ అసెస్మెంట్‌ని కంప్లీట్ చేయడానికి చూడండి. ఒకవేళ మీకు అత్యవసరమైనటువంటి పనులు పడ్డాయనుకోండి, ఆ రోజు కాకపోయినా మీరు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికెళ్ళి మీరు రీషెడ్యూల్ పెట్టుకొని మీరు ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నం చేయండి. కానీ నేను ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ అసెస్మెంట్ నేను రాసాను కదా! సెకండ్ రౌండ్ మెసేజ్ కూడా వచ్చింది. నేను సెకండ్ రౌండ్ అసెస్మెంట్ రాయకపోయినా పర్వాలేదని చాలామంది అయితే ఉంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సెకండ్ రౌండ్ అసెస్మెంట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయడానికి మెసేజ్ వచ్చిన వాళ్ళైతే పూర్తి చేయడానికి ట్రై చేయండి. అలా ఉండకండి. సో ఇది మీకు అర్థమైందనుకుంటాను. సో మీరు అలా చేసున్నారనుకో, మీకు ఫ్యూచర్‌లో మీకు చాలా కంపెనీలు జాబ్స్ కోసం రికమెండ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇది మీకు అర్థమైంది కనుక, సో థర్డ్ అడుగుతున్నది, ఇప్పుడు చాలామందికి ప్రొఫైల్ డాష్‌బోర్డ్‌లో నాట్స్ రిజిస్ట్రేషన్ చేయడానికి రాదు. సో ప్రీవియస్ వీడియోలో ఎలా చేసుకోవాలి, అది చేసుకుంటే మనకు బెనిఫిట్ ఏంటనేది చెప్పాను. సో ఇప్పుడు మనకు అఫర్ ఐడి ఎలాగైతే ఉపయోగపడుతుందో, ఈ యొక్క నాట్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మనకు అలాగే ఉపయోగపడుతుంది. సో మనకు రేపొద్దున్న ఈ యొక్క కౌశలం ప్లాట్‌ఫార్మ్ ద్వారా మనకు జాబ్స్ రావాలినంటే ఖచ్చితంగా ట్రైనింగ్‌కో, సో అలాగే జాబ్ కోసము మనము ఇది చేయాలి అంటే ఖచ్చితంగా మనకు నాట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఇది మీరు కంప్లీట్ చేసి ఉండాలి. లేట్ చేయకండి. మీరు నాట్స్ రిజిస్ట్రేషన్ అని మీరు క్రోమ్ బ్రౌజర్‌లో కొట్టినా పర్లేదు, ఎక్కడ కొట్టినా పర్లేదు, అక్కడైతే మీకు వస్తుందనమాట. కాకపోతే మీరు ఆ నాట్స్ రిజిస్ట్రేషన్ చేసే NATS నాట్స్ రిజిస్ట్రేషన్ చేసే ముందు మీరు అఫర్ ఐడి అనేది క్రియేట్ చేయాలి. అఫర్ ఐడి క్రియేట్ చేసిన తర్వాతే మీరు నాట్స్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలనమాట. చేసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా ఫ్యూచర్‌లో మీకు కౌశలం ప్లాట్‌ఫార్మ్ ద్వారా మంచిగా మీకు జాబ్స్ అయితే రికమెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి. మీకు నచ్చినటువంటి జాబ్స్‌కి అప్లై చేయడానికి ప్రయత్నించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నం చేయండి. అలాగే నాట్స్ రిజిస్ట్రేషన్ పెండింగ్‌లో ఉంటే గనక దాన్ని అప్రూవల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా, సో ఇప్పుడు మనకు రీసెంట్‌గా చాలా కంపెనీలు అయితే 35 కంపెనీలు ముందుకొచ్చాయి. సో మేము జాబ్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామని 35 కంపెనీలు ముందుకొచ్చాయి. ఇంకా చాలా కంపెనీలు అయితే రావడానికి, ముందుకు రావడానికి వీలుంది. కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి.
సో ఇది మనకు ఇంటి నుంచి చేసేటువంటి మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి. సో ఎవరు నెగ్లెక్ట్ చేయకండి, ఎవరు అశ్రద్ధ తీసుకోకండి. సో మంచిగా మీకు ఏదైతే ఉందో సో ఎగ్జామ్ రాసేవారైతే మంచి స్కోర్ అలాగే మంచి ర్యాంక్ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఇది వీడియో. ఏమైనా ఫర్దర్‌గా మీకేమైనా ఇంకా డౌట్స్ ఉంటే గనక ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నేను ప్రతిదానికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను నాకు సమయం దొరికినప్పుడు.